హాయ్ హలో నమస్తే, నేను మీ గౌతమ్. మీరు రోజు ఇన్స్టాగ్రామ్ వాడుతూనే ఉంటారు. అయితే అందులో మీరు జపాన్ లో భూకంపం వస్తుందనే విషయం గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే దాని గురించే మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. కాకపోతే దాని గురించి మాట్లాడుకునే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు నానక్ ప్రేమతో సినిమా చూసారా? అందులో ఎన్టీఆర్ చెప్తాడు కదా, ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇంకా ఎక్కడో ఒక జరిగిన ఇన్సిడెంట్ ని ఎఫెక్ట్ చేస్తుందని. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే ఒక్కటే న్యూస్ వైరల్ అవుతుంది. అదే జపాన్ లో వస్తున్న భూకంపం గురించి. ఇది మనకి కొత్త కాదు కదా. అసలు జపాన్ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది అక్కడ వచ్చే ఎర్త్ క్వేక్స్. జపాన్ లో ఒక పెద్ద భూకంపం వస్తే దాని ఎఫెక్ట్ మన ఇండియా మీద ఏమైనా ఉంటుందా? నిజంగా ఇది తెలుసుకోవాల్సిన విషయమే కదా. చాలా మంది లైట్ తీసుకుంటారు. జపాన్ ఎక్కడో దూరం ఉందిలే బ్రో, అక్కడ భూమి ఊగితే మనకెందుకు భయం అని అంటారు. కానీ సైన్స్ ప్రకారంగా చూస్తే కొన్ని లింకులు ఉన్నాయి. మరి భూమి లోపల పెద్ద పెద్ద రాళ్ల పొరలు ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? వాటినే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఇవి ఎప్పుడు స్లోగా కదులుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ కదలికలు ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటాయి లేదా ఒకదాన్ని కిందికి జారుకుంటాయి. అప్పుడే భూమి షేక్ అయిపోతుంది. దాన్ని మనం భూకంపం అంటాం. జపాన్ అయితే ఈ ప్లేట్స్ కలిస్తే ఒక డేంజర్ జోన్ లాంటిది. అక్కడే పెసిఫిక్ ప్లేట్, ఉత్తర అమెరికా ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్ అన్ని కలుస్తాయి. ఈ ప్లేట్ల మధ్య నిరంతరం రాపిడి కొట్టుకోవడం వల్ల జపాన్ లో ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అక్కడి సైంటిస్టులు రాబోయే కొన్నేళ్లలో ఒక మామూలు భూకంపం కాదు, ఒక మహా భూకంపం వచ్చే ఛాన్స్ ఉందంటారు. దాని తీవ్రత 9+ ఉంటుందంట. అటువంటి షాక్ వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. మరి మన ఇండియా సంగతి ఏంటి మావా? మనం కూడా ఇండియన్ ప్లేట్ల మీద ఉన్నాం. ఇది నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ యురేషియన్ ప్లేట్లను గుద్దుతుంది. అందుకే మన హిమాలయాలు అంత ఎత్తుగా లేచి నిలబడ్డాయి. ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే ఈ ఏరియాలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ వైపు ఎప్పుడు భూకంపాల టెన్షన్ ఉంటుంది. అంతేకాదు మన అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా టెక్టానిక్ ప్లేట్లు మీటింగ్ పాయింట్ లో ఉన్నాయి. అక్కడ ఇండియన్ ప్లేట్లు బర్మా ప్లేట్లతో ఫైట్ చేస్తుంది. అందుకే ఆ దీవుల్లో కూడా భూకంపాల రిస్క్ ఎక్కువే. మరి మనం ఇంతకు ముందు చూసిన షాకింగ్ భూకంపాల గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 2001లో గుజరాత్ లో వచ్చిన దెబ్బ, 2005లో కాశ్మీర్ లో జరిగిన విధ్వంసం ఇంకా మన మైండ్ లో అలానే ఉండిపోయాయి కదా. ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయో తలుచుకుంటూనే భయమేస్తుంది. ప్రకృతి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో మనం అస్సలు గెస్ చేయలేం. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, జపాన్ లో ఒక పెద్ద భూకంపం వస్తే మనకి డైరెక్ట్ గా షేక్ అవ్వకపోవచ్చు, కానీ కొన్ని ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ జపాన్ లో సముద్రంలో పెద్ద భూకంపం వస్తే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. ఆ సునామీ వేల కిలోమీటర్ల దూరం వచ్చి మన తూర్పు కొసకు కూడా డేంజర్ కావచ్చు. 2004లో వచ్చిన సునామీ మనల్ని ఎంత భయపెట్టిందో గుర్తుందా? జపాన్ వాళ్ళు భూకంపాలను ఎలా ఫేస్ చేశారో చూసి మనం కూడా నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర సూపర్ టెక్నాలజీ ఉంది. భూకంపం వస్తుందని ముందే చెప్పి అలర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. బిల్డింగ్స్ కూడా భూమి ఊగినా పడిపోకుండా కట్టుకుంటారు. మన దగ్గర అలాంటి సిస్టమ్స్ ఇంకా అంతగా డెవలప్ కాలేదు. అందుకే మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా మన బిల్డింగ్స్ ను స్ట్రాంగ్ గా కట్టుకోవాలి. భూకంపం వస్తే ఏం చేయాలో అందరికీ తెలియాలి. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండాలి. మన ఇండియాలో కూడా హిమాలయాలు, అండమాన్ నికోబార్ లాంటి ఏరియాలో భూకంపాల ఛాన్స్ ఎక్కువ. జపాన్ లో జరిగే వాటిని చూసి మనం కూడా ఎలా రెడీగా ఉండాలో ప్లాన్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద భూకంపాలు వస్తే రోడ్లు, వంతెనలు, కరెంట్, కమ్యూనికేషన్ అన్ని కోల్పోతాయి. జపాన్ లో ఎలా జరిగిందో చూస్తే మన దగ్గర అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చెయ్యాలో ఒక క్లారిటీ వస్తుంది. భూకంపాలు వస్తే డబ్బులు కూడా చాలా పోతాయి. జపాన్ లాంటి పెద్ద ఎకనామికే కష్టం అవుతుంది. మనకి ఇంకా ఎక్కువ కష్టం కావచ్చు. క్లైమాటిక్ చేంజ్ వల్ల సముద్రం ఉప్పొంగుతుంది. దీనివల్ల సునామీ వస్తే ఇంకా డేంజర్. తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలి. భూకంపాలు ఎప్పుడు వస్తాయో కరెక్ట్ గా చెప్పడం కష్టం, కానీ సైంటిస్టులు నిరంతరం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. టెక్టానిక్ ప్లేట్లు మూవ్మెంట్స్ ను, భూమి లోపల జరిగే చేంజెస్ ను స్టడీ చేస్తూ ఉంటారు. జపాన్ లాంటి కంట్రీస్ ముందే చెప్పే అలర్ట్ సిస్టమ్స్ పెట్టాయి. భూకంపం వచ్చే కొద్ది సెకండ్ల ముందు మెసేజ్ వస్తుంది. మనం కూడా అలాంటి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం కూడా మన దేశంలో భూకంపాల గురించి ఇంకా సీరియస్ గా ఆలోచించాలి. ఎక్కడెక్కడ ఎక్కువ రిస్క్ ఉందో మ్యాప్ చేయాలి. ఆ ఏరియాలో ఉండే జనాలకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి.
వాళ్ళకు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎక్కడ దాక్కోవాలో తెలుసుకోవాలి. గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ బిల్డింగ్ కోడ్స్ తీసుకురావాలి, వాటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. పాత బిల్డింగ్స్ ను కూడా సేఫ్టీగా మార్చే పనులు చేయాలి. దీనికి ఖర్చు ఎక్కువైనా ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, జపాన్ లో ఒక పెద్ద భూకంపం వస్తే అది మనకి కేవలం ఒక న్యూస్ కాదు, అది మన కళ్ళెదుట కనిపించే ఒక వార్నింగ్ లాంటిది. మనం ఇప్పటి నుంచే మేల్కోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మన ఫ్యూచర్ ని సేఫ్ గా ఉంచుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. లైట్ తీసుకోవద్దు, అలర్ట్ గా ఉందాం. మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్.